హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత హోమ్ థియేటర్ అంటే సౌండ్ బార్ అన్బాక్స్ చేస్తున్నాను. కానీ ఈరోజు ఇది జెబ్రానిక్స్ది చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్న సౌండ్ బార్, ఇంకా లేటెస్ట్ మోడల్ ఇది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇందులో వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి. అంటే మీరు సరౌండ్ స్పీకర్స్కి మీ ఇంట్లో ఒకవేళ వైరింగ్ లేదనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఆ వైరింగ్ లేకపోయినా కానీ ఇది వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ కాబట్టి వెనకాలనే మీరు కనెక్ట్ చేసేసుకొని ఫుల్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియోలో మూవీస్, సినిమాస్ అవన్నీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. వాటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది 525 వాట్స్ అవుట్పుట్ ఉంది, ఆర్ఎంఎస్ అవుట్పుట్. అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసి మనం డీటెయిల్గా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి నా టీవీకి కూడా పెట్టేసి మీకు ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చెప్తాను. రీజనబుల్ ప్రైజే ఉంది. నేను ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ తర్వాత చెప్తాను. అట్లనే లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు బాక్స్ ప్యాకింగ్, జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి డాల్బీ ఆడియో అని దాని మొత్తం పిక్చర్ ఇక్కడ ఉంది. ఇది డ్యువల్ వైర్లెస్ రియర్ శాటిలైట్స్, అంటే మీకు శాటిలైట్ స్పీకర్స్ రెండు మీకు వైర్లెస్ వస్తాయి. ఇంకా సరౌండ్ సౌండ్ 5.1 ఛానల్ అని ఇక్కడ రాసేసి సబ్వూఫర్ పిక్చర్ చూడొచ్చు. రిమోట్ కంట్రోల్ ఉంది, రెండు శాటిలైట్ స్పీకర్స్, ఇంకా సౌండ్ బార్. ఉట్టి సౌండ్ బార్ అవుట్పుటే 225 వాట్స్ ఉంది. ఇది సబ్వూఫర్ది 150 వాట్ ఆర్ఎంఎస్ ఉంది. రెండు శాటిలైట్ స్పీకర్స్ 75 అవి కూడా 150 వాట్స్. అంటే టోటల్ 525 వాట్స్ అవుట్పుట్, అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది మోడల్ వచ్చేసి సౌండ్ బార్, ఇక్కడ జ్యూక్ బార్ 9500 WS ప్రో డాల్బీ 5.1 అని రాసేసి ఇక్కడ ఫ్రంట్లో కూడా అంతా రెగ్యులర్ ప్యాకేజింగ్ ఉంది ఎప్పుడు ఉండేలాగానే. స్పెషాలిటీ ఏంటంటే ఈ సౌండ్ బార్లో మీకు 3 డ్రైవర్స్ ఉన్నాయి. అంటే మీకు యూజువల్లీ స్టీరియో ఉంటుంది సౌండ్ బార్, రెండే స్పీకర్లు ఉంటాయి లెఫ్ట్ రైట్. ఇందులో సెంటర్ ఛానల్ కూడా ఉంది మీకు. ఇంకోటి ఈసారి ఎల్ఈడి డిస్ప్లే తోటి వస్తుంది. అంటే మీరు వాల్యూమ్ లెవెల్ అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మల్టీ కనెక్టివిటీ, హెచ్డిఎంఐ, ఏఆర్సీ ఉంది, యూఎస్బి ఉంది, బ్లూటూత్ ఉంది, ఆప్టికల్, ఆక్స్, ఆల్మోస్ట్ అన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో 16.51 సెంటీమీటర్ది సబ్వూఫర్ ఉంది. ఇంకా వాల్ మౌంటబుల్. ఇటు సైడ్ మీకు ఒకసారి స్పెక్స్ కూడా చూపించేస్తాను, స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. పవర్ అవుట్పుట్ 525 వాట్స్ మ్యాక్స్ అవుట్పుట్, 8.2 kgs నెట్ వెయిట్ ఉంది మొత్తం ప్యాకేజ్ది. ఇంకా ప్యాకేజ్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయి ఇక్కడ అన్ని డీటెయిల్గా రాస్తున్నాయి. సేమ్ పిక్చర్ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి మనం ఎట్లా ఉంది దీనిది నేను మొత్తం నా సిస్టమ్కి, టీవీకి, దానికి అన్నిటికీ కనెక్ట్ చేసి కూడా మీకు చూపించేస్తాను. ఇది జెబ్రానిక్స్ ప్యాకేజింగ్. నేను స్టార్టింగ్ వీళ్ళ సౌండ్ బార్ చేసినప్పటి నుంచి అంతా ఇదే స్టైల్ ప్యాకేజింగ్ ఉంది. ఇవి సేమ్ వీడియోస్ మీరు కావాలంటే ఇంగ్లీష్లో కూడా మా అబ్బాయి ఛానల్లో చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 యూనిట్స్ పంపిస్తారు కదా. మా అబ్బాయి ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్ ఉంటే మా అబ్బాయి ఛానల్ విమల్ చింతపట్ల తెలుసు కదా, అక్కడ మీరు ఇంగ్లీష్లో చూడొచ్చు. నా ఛానల్ పైన తెలుగు ఆడియన్స్ కోసం నేను ఇది చేసేది. ఇది మొత్తం ఇట్లా థర్మాకోల్లో మొత్తం ఐటమ్స్ పెట్టేసి వచ్చినాయి. వాల్ మౌంటబుల్ 2 క్లాంప్స్ వచ్చినాయి. ఇవి మీరు సౌండ్ బార్ వాల్కి మౌంట్ చేసుకోవడానికి. ఇవి 2 శాటిలైట్ స్పీకర్స్ కోసం చిన్న క్లాంప్స్ వచ్చినాయి. కంప్లీట్లీ అన్నీ మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను అనుకుంటా శాటిలైట్ స్పీకర్స్కి పవర్ ఇవ్వడానికి. అది వైర్లెస్ స్పీకర్స్, దానికి సౌండ్ బార్ నుంచి సబ్వూఫర్ నుంచి ఏం కనెక్షన్ వెళ్ళదు, కానీ మీరు పవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. శాటిలైట్ స్పీకర్స్ కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ఫుల్ గ్లాస్ ఫినిష్లో బ్లాక్ బాగుంది. ఇది పైన సిల్వర్ కలర్ ఇచ్చేసి ఇది దాని గ్రిల్. ఇది యాక్టివ్ స్పీకర్. ఇందులోనే మీరు అడాప్టర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకో స్పీకర్ కనెక్షన్ దీనికి ఇచ్చేయాలి. టైప్-C పోర్ట్ ఉంది ఇందులో. ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. ఇంత ఉంది సైజు. ఇది ఒక శాటిలైట్ అయిపోయింది. ఇంకో శాటిలైట్ స్పీకర్ ఇటు సైడ్ ఉంది. ఇది ప్యాసివ్. ఇది సేమ్ స్పీకర్ కానీ ఇది ప్యాసివ్ స్పీకర్. అంటే ఇందులో ఏముండదు. ఈ కేబుల్ మీరు ఈ శాటిలైట్కి కనెక్ట్ చేసేయాలి. ఇంకోటి యాక్సెసరీస్తో ఒకటి సపరేట్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో మీకు అన్ని యాక్సెసరీస్, స్టిక్కర్స్ వాల్ మౌంట్ చేసుకోవడానికి అని, డబుల్ టేప్, ఇంకా ఇక్కడ స్క్రూస్ చూడొచ్చు. ఇవన్నీ హార్డ్వేర్, ఇవి క్లాంపులు అవి ఫిట్ చేసుకోవడానికి. ఇంకా 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఏమో ఇది సబ్వూఫర్కి పవర్ ఇవ్వడానికి. ఇందులో రిమోట్ కంట్రోల్కి 2 AAA బ్యాటరీస్ కూడా వచ్చినాయి. ఇంకోటి RC to 3.5 mm, ఇది ఆక్స్ కేబుల్. ఇది ఇంకా రిమోట్ కంట్రోల్ కూడా ఒకసారి చూసేసుకోండి. కొంచెం డిఫరెంట్ ఉంది రిమోట్ ఈసారి. జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి వాల్యూమ్, ట్రెబుల్, సబ్వూఫర్ లెవెల్, ఇంకా ఇన్పుట్, డిస్ప్లే, రీసెట్, పేర్,
మ్యూట్ బటన్ ఉంది. ఇక్కడ అన్ని ఈక్యూ మోడ్స్ ఉన్నాయి మీకు. మ్యూజిక్, మూవీ, న్యూస్, స్పోర్ట్స్, సెంటర్ స్పీకర్ అవుట్పుట్, సరౌండ్ స్పీకర్ అవుట్పుట్ కూడా వాల్యూమ్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 AAA బ్యాటరీస్ ఇందులో వేసుకోవాలి. ఇంకోటి ఫ్రీ HDMI కేబుల్ వచ్చింది. కొన్ని డాక్యుమెంట్స్, ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది ఒకసారి చూసేసుకోండి యూస్ చేసే ముందు. ఇంకా మెయిన్ సౌండ్ బార్ ఇది ఓన్లీ సౌండ్ బార్ అవుట్పుట్ వచ్చేసి మీకు 225 వాట్స్ ఉంది. ఇందులో నేను ఆన్లైన్ చూసాను, వైట్ కలర్ కూడా కనపడింది, అది ఇంకా బాగుండింది. వీళ్ళు నాకు అంటే 2 కూడా మా అబ్బాయికి వేసింది కూడా బ్లాకే ఉంది, ఇది కూడా వేసింది బ్లాకే వచ్చింది. నేను ఒకటి వైట్ ఒకటి బ్లాక్ వేస్తానేమో అనుకున్నాను, ఎందుకంటే 2 చూపించవచ్చు మీకు అన్నట్టు. వైట్ కూడా చూడడానికి బాగుంది. బ్యూటిఫుల్ ఉంది. ఇందులో మీకు 3 స్పీకర్స్ ఉన్నాయి. సెంటర్ ఛానల్, రైట్, లెఫ్ట్ 2 ఉన్నాయి ఇందులో. మొత్తం ఫ్రంట్ అంతా మీకు గ్రిల్ ఉంది, మెటల్ గ్రిల్ ఉండేసి ఇక్కడ డాల్బీ ఆడియో లోగో చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. బాటమ్ మొత్తం గ్లాస్ ఫినిష్ ఉండేసి 2 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ మోడల్ 9500 WS ZebJukebar. ఇది HDMI పోర్ట్, ARC, ఇంకా మీకు USB పోర్ట్ ఉంది, లైన్ ఇన్పుట్, ఆక్స్ ఇన్పుట్, ఆప్టికల్ ఇన్, ఇది సబ్వూఫర్ అవుట్పుట్, ఇంకా 2 పిన్ AC మెయిన్స్ కార్డ్ పెట్టడానికి. ఇది వెంటిలేషన్ కూడా ఉంది కొంచెం, ఇందులో లోపల సర్క్యూట్ ఉంటుంది కదా, అది కూల్ అవ్వడానికి. సాలిడ్ ఉంది బిల్ట్ క్వాలిటీ. అది సబ్వూఫర్ కూడా చెక్ చేద్దాం. సబ్వూఫర్ కంప్లీట్ వుడెన్ ఎన్క్లోజర్ ఉంది, మొత్తం MDF క్యాబినెట్ ఉంది. ఫ్రంట్లో మీరు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ చూడొచ్చు. ఇంకా జెబ్రానిక్స్ బ్రాండింగ్, మొత్తం టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది దీనిపైన. ఉండేసి 16.5 సెంటీమీటర్స్ది ఊఫర్, సైడ్ ఊఫర్ ఉంది. బ్యాక్ సైడ్ ఏం లేదు, ఇది ప్యాసివ్ సబ్ ఊఫర్. దీని యాంప్లిఫైర్ సెక్షన్ మీకు సౌండ్ బార్లోనే ఉంది. ఈ కేబుల్ సౌండ్ బార్కి కనెక్ట్ చేయాలి. హెవీ ఉంది, సాలిడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది సౌండ్ బార్ ఇవి మొత్తం నా టీవీకి సెటప్ చేసేసి, శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి కదా, అవి వైర్లెస్ స్పీకర్స్ కదా, అవి కూడా పెట్టి కొన్ని అంటే మూవీస్ ఇంకా మ్యూజిక్ ఎట్లా వస్తుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసి మొబైల్ నుంచి ప్లే చేస్తే అవన్నీ చెకింగ్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ డెమో కూడా చూపిస్తాను. దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఆ క్లిప్లో చెప్తాను. అట్లీస్ట్ ఒక 2-3 మూవీస్ వాచ్ చేసి నేను రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ జెబ్రానిక్స్ సౌండ్ బార్ది డెమో ఇస్తాను. ఆల్రెడీ నా టీవీకి కనెక్ట్ చేసేసాను. టీవీ స్టాండ్ పైన సబ్వూఫర్ పెట్టేశాను. యాక్చువల్గా అది వీడియోలో కనపడాలని పెట్టాను, కానీ సబ్వూఫర్ ఫ్లోర్ పైన, గ్రౌండ్ పైన పెడితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కార్నర్లో ఎక్కువ బేస్ ఉంటుంది, కార్నర్కి తీసుకెళ్తే మీరు సెంటర్లో పెడితే సబ్వూఫర్ బేస్ తక్కువ ఉంటుంది. మీరు చూసి ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకుంటే బెటర్. కానీ స్పీకర్ అటు సైడ్ 6.5 ఇంచెస్ది సైడ్ మౌంటెడ్ సబ్వూఫర్ ఉంది కదా, దానికి ఏం బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. ఇంకోటి మోడల్ అయితే మీకు తెలుసు, ZebJukebar 9500 WS అంటే వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ తోటి ఉంది. ఇక్కడ నేను శాటిలైట్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ వాల్కి పెట్టేసి అడాప్టర్ తోటి పవర్ ఇచ్చేసాను. దానికి అడాప్టర్ ఇవ్వాలి పవర్, కానీ మీరు దీని నుంచి సిగ్నల్ ఇచ్చే అవసరం లేదు, వైర్లెస్లీ అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినాక మీకు ఒక శాటిలైట్ స్పీకర్ వెనకాల మీకు బ్లూ LED కూడా గ్లో అవుతుంది, అంటే వైర్లెస్లీ కనెక్టెడ్ ఓకే అన్నట్టు. మీకు సరౌండ్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. నేను వేరే 2-3 మూవీస్ చెక్ చేశాను, ఎక్సలెంట్ ఉంది. వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా సరౌండ్ది మీరు రిమోట్ నుంచి చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే సెంటర్ ఛానల్ది కూడా సపరేట్ వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా సబ్వూఫర్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ స్పీకర్స్లో ట్రెబుల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 16,999 కాస్ట్కి నాకు అంటే ఇంట్రొడక్టరీ ఆఫర్ ప్రైస్ అది, ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది. తర్వాత 17,999 అవ్వచ్చు, అయినా కూడా ఓకే అని చెప్తాను, ఎందుకంటే 525 వాట్స్ అంటే చాలా ఎక్కువ అవుట్పుట్. బేస్ ఆల్రెడీ నాకు చాలా పంచి అనిపించింది. బ్లూటూత్ నుంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు బేస్ కొంచెం అంటే -1 -2 పెట్టుకుంటే ఓకే అనిపించింది, ఎందుకంటే లేకపోతే మొత్తం రూమ్లో అన్ని ఐటమ్స్ షేక్ అయిపోతున్నాయి, అంత పంచి ఉంది బేస్లో. అంతా యాక్చువల్గా నాకు మూవీస్ ప్లే చేస్తున్నప్పుడు ఆ 0 లెవెల్ ఓకే అనిపించింది, కానీ మ్యూజిక్ అప్పుడు -1 -2 పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా అది మీ చాయిస్, మీరు ఎంత అనుకుంటే అంత మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకోవచ్చు. బేస్ లవర్స్ అయితే ఇంకా ఎక్కువ బూస్ట్ చేసుకొని పెట్టుకుంటారు కదా. ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేసేసి మీకు మ్యూజిక్ క్వాలిటీ అంటే ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో బ్లూటూత్ నుంచి చూపిస్తాను. తర్వాత మా పిల్లలు ఆడిన గేమ్ ప్లే క్లిప్ కూడా చూపిస్తాను. ఇంకా అయితే వీడియో కూడా ఒకటి మీకు ప్లే చేసి చూద్దాం, మనం చెక్ చేసి ఎట్లా ఉందో.
ఇందులో యాక్చువల్లీ ఫ్యాన్ ఉన్నట్టుంది. ఎప్పుడన్నా సౌండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని మనం వింటున్నప్పుడు పాజ్ చేస్తే ఫ్యాన్ సౌండ్ లైట్గా వినిపిస్తుంది. ఇందులో లోపల బ్లోవర్ ఫ్యాన్ ఉంది. అంటే ఆ సర్క్యూట్ బోర్డ్ అది కూల్ అవ్వడానికి వాళ్ళు వెంటిలేషన్ ఇంకా ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ ఇచ్చారు. చిన్న బ్లోవర్ ఉన్నట్టుంది, కనపడట్లేదు కానీ సౌండ్ అయితే వస్తుంది. విన్నారు కదా, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు మా పిల్లలు గేమ్ ప్లే ఆడారు. ఆ గేమ్ ప్లే క్లిప్స్ కూడా ఒకసారి చూసేసుకోండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే మూవీస్ అప్పుడు ఆడియో క్వాలిటీ అంటే ఎగ్జాక్ట్ అంటే ఈ చిన్న మైక్లో మీకు తెలియకపోవచ్చు, కానీ నాకైతే 525 వాట్స్ మస్త్ అనిపించింది. పంచి పవర్ ఉంది, ఇంకా బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. తర్వాత ఏదైనా యూట్యూబ్ వీడియో కూడా ప్లే చేసి మీకు చూపించేస్తాను. Journey. Find your passion. ఆడియో క్వాలిటీ అది బాగానే ఉంది మూవీస్ ఎంజాయ్ చేయడానికి. ఇంకా నేను పిక్చర్ సాంగ్స్, మూవీ క్లిప్స్ అవి అయితే చూపించలేను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. మీకు ఎట్లా అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ? అంటే ఇంకా ఈ మైక్లో నేను చెప్పాను కదా మీకు అర్థం కాదని చెప్పేసి, ఓకే అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది మొత్తానికి, దీని ఫీచర్స్, ఇంకా దాని శాటిలైట్ వైర్లెస్ స్పీకర్ సిస్టమ్ అది ఎట్లా అనిపించింది? మీరు ఆ ప్రైస్కి 16,999కి వర్తా కాదా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.